ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇక కేంద్ర మంత్రివర్గం ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త అయితే ప్రకటించింది. వారికి కరువు భత్యం డిఎఫ్లను 2% పెంచే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ మీటింగ్లో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని రైల్వే, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల మౌలిక వేతనం, పెన్షన్లో డిఏ మరియు డిఆర్లు 53% ఉన్నాయని, ఇప్పుడు అవి 55% పెరిగినట్లు చెప్పారు. 7వ వేతన సంఘం సిఫారసుల ఆధారంగా ధరల పెరుగుదలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుండి పెంపు అనేది అమల్లోకి వస్తుంది. దీనివల్ల 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 66.55 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతారని తెలిపారు. ఇక 8వ వేతన కమిషన్ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్న వీరికి ఇప్పుడు వేతనాలు, పెన్షన్లు పెరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ఈ పెంపు కారణంగా కేంద్ర ఖజానాపై ఏటా 6,614.04 కోట్ల భారం పడుతుందని మంత్రి చెప్పారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులకు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులపై 37,216 కోట్ల సబ్సిడీ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. డిఏపి ఎరువుల ప్రస్తుత రిటైల్ ధరలు కూడా యథాతథంగా కొనసాగుతాయి. 22,919 కోట్లతో నాని సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ పరికరాలకు ఉత్పాదకత ఆధారిత రాయితీ పిఎల్ఐ స్కీమ్ను కూడా మంత్రివర్గం ఆమోదించింది. ఈ పరిశ్రమ ఎంతకాలంగానో ఈ నిర్ణయం కోసం ఎదురు చూస్తుందని, ఈ ప్యాకేజీ 6 ఏళ్లు అమల్లో ఉంటుందని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో అత్యంత కీలకమైన కోసి మేచి అంతర్గత అనుసంధాన ప్రాజెక్టును కూడా కేబినెట్ ఆమోదించింది. ప్రధానమంత్రి కృషి సించియా యోజన సత్వర సాగునీటి లబ్ధి పథకం ఏఐబిపి కింద దీనికి ఆర్థిక సాయం అందించనున్నారు. ఇక ఈ పథకం అంచనా వ్యయం వచ్చేసి 6,282.32 కోట్లు కాగా కేంద్రం బీహార్కు 3,652.56 కోట్లు అందిస్తుంది. సాగునీరు, వరద నిర్వహణ కోసం ఇప్పుడున్న తూర్పు కోసి ప్రధాన కాలువను ఆధునీకరించి కోసి నదిలో మిగులు జలాలను మహానంద బేసిక్లో కలపటం దీని ప్రధాన ఉద్దేశం. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే నేపాల్తో సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు వైష్ణవ్ వెల్లడించారు. 2029 నాటికి పథకం పూర్తవుతుందని అరారియా, పూర్నియా, కిషన్గంజ్, కతిహార్ జిల్లాల్లో 2.10 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందుతుందని చెప్పారు. డిఏ బకాయిలు ఏప్రిల్లో వేతనంలో పెరిగిన డిఏ మరియు డిఆర్ బకాయిలను కూడా ఏప్రిల్ నెల వేతనంతో కలిపి అందిస్తారు. డిఏ పెంపుతో ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి. ఉదాహరణకు 18,000 మౌలిక వేతనం కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఈ ఏడాది జనవరి 1 నుండి ఇక ప్రతి నెల 360 రూపాయలు పెరుగుతుంది. అలాగే 18,000 మౌలిక వేతనం మరియు నెల 30,000 జీతం పొందుతున్న ఉద్యోగికి ఇక డిఏ మాత్రం 9,900 రూపాయలు అందుతుంది.